రోజు కనీసం 5 నుంచి 6 గంటలు టీవీల ముందట, మొబైల్ ఫోన్ ముందట పిల్లలు గడపటం వల్ల వాళ్ళ అటెన్షన్ స్పాన్ ఆల్మోస్ట్ 30% తగ్గిపోతుంది. లెర్నింగ్ ఎబిలిటీ డిక్రీజెస్ బై 30%. లాంగ్ టర్మ్ మెమరీస్ వచ్చేసి ఆల్మోస్ట్ 20 to 25% తగ్గిపోతుంది. అనలైటిక్ రీజనింగ్ will decrease by almost 40%. Cognitive ability decreases by 10 to 15%. ఇన్ని స్కిల్స్ పిల్లలకి న్యాచురల్గా ఉండాల్సినవన్నీ కూడా తగ్గిపోతాయి. వీళ్ళకి ఏంటంటే ఈ స్క్రోలింగ్ వీడియోస్ ఏవైతే ఉంటాయో, ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ వీడియోస్ కానీ, గేమింగ్ ఏవైతే ఉంటాయో ఎక్సెసివ్ డోపమిన్ పిల్లల్లో రిలీజ్ చేస్తుంది. ఈ డోపమిన్ రిలీజ్ అవ్వటం వల్ల పిల్లలకు ఈ న్యాచురల్ ఎబిలిటీస్, థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అన్నీ సప్రెస్ అవుతాయి. ఇవి అవ్వటం వల్ల ఏమవుతుందంటే పిల్లలకు టెక్స్ట్ బుక్స్, చదువు, టీచరు, పేరెంట్స్ అందరు బోరింగ్గా కనపడతారు. సో ఈ సమ్మర్ సీజన్ వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే మనం పేరెంట్స్ షుడ్ టేక్ ఇట్ అపాన్ us టు యాక్ట్. ఏం చేయొచ్చు? ఐల్ గివ్ యూ 5 సింపుల్ సొల్యూషన్స్. ఫస్ట్ టైం అవుట్డోర్ యాక్టివిటీ, మ్యాండేటరీ 1 to 2 hours అవుట్డోర్ యాక్టివిటీ. వేడి తగ్గగానే వాళ్ళని ఆడేలాగా ప్రయత్నం చేయండి. సెకండ్, స్క్రీన్ టైంని స్ట్రిక్ట్గా లిమిట్ చేయండి. థర్డ్, ఇండోర్ గేమ్స్, పజిల్స్ కానీ, ఇంట్లో గార్డెనింగ్ కానీ, కుకింగ్ కానీ, ఇంట్లో ఏదో హెల్పింగ్ యాక్టివిటీ కానీ, సూపర్ మార్కెట్ కానీ, బడ్జెటింగ్ కానీ, ఇట్లా వేరియస్ యాక్టివిటీస్ డిజైన్ చేయండి. ఫోర్త్, డిన్నర్ కన్వర్సేషన్ టైం. పేరెంట్స్ మ్యాండేటరీగా డైలీ ఇన్ని మినిట్స్ పిల్లలతోటి కన్వర్స్ చేయాలి. సో అది తినేటప్పుడు కానివ్వండి, లేదంటే పార్క్కి తీసుకెళ్ళినప్పుడు కానీ, మ్యాండేటరీ ఒక 1 to 2 days అన్న పిల్లల్ని బయట అవుట్డోర్ యాక్టివిటీ అంటే పార్క్కి తీసుకెళ్ళటము, కమ్యూనిటీస్ తీసుకెళ్ళటము, ఒక 2 to 3 hours ఇన్ వీక్ అన్న పిల్లలతో ఆడటమో చేయాలండి. ఫోర్త్ ఇంపార్టెంట్ టిప్, మొబైల్ ఫోన్స్ కానీ, ఏ స్క్రీన్స్ కానీ పిల్లలు తినేటప్పుడు కానీ, పడుకునే ముందు కానీ స్ట్రిక్ట్గా ఉండకూడదు. ఏదో ఒక హాబీని పిల్లల్లో డెవలప్ చేయండి. హాబీస్ లైక్ స్విమ్మింగ్ అయిన ఉండొచ్చు, గేమ్స్ అయిన ఉండొచ్చు, పజిల్స్ అయినా ఉండొచ్చు, ఏదన్నా అయి ఉండొచ్చు, క్రాస్ వర్డ్స్ అన్నా అయి ఉండొచ్చు. ఏదో ఒక స్కిల్ని పిల్లల్లో డెవలప్ చేయండి. దాంతో వాళ్ళ మేధస్సు బాగా పనిచేస్తుంది, వాళ్ళ మేధస్సు షార్ప్ అవుతుంది, థింకింగ్ ఎబిలిటీ డెవలప్ అవుతుంది. లాస్ట్ ఇంపార్టెంట్ టిప్, అట్లీస్ట్ ఇన్వాల్వ్ ఫ్రెండ్స్ కానీ, కజిన్స్ని కానీ ఇంటికి పిలవండి. వీళ్ళను ఆ ఇంటికి పోనివ్వండి, నాయనమ్మ ఇంటికి, తాతమ్మల ఇంటికి పిల్లల్ని వెళ్ళనివ్వండి, వాళ్ళతో ముచ్చట్లు పెట్టనివ్వండి. అండ్ లెట్ దెమ్ లెర్న్ త్రూ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్సెస్. సో సమ్మర్ అంటే రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉండాలి పిల్లలకు, కానీ కేవలం స్క్రీన్ టైం ఉండకూడదు. థ్యాంక్ యూ అండి. సైనింగ్ ఆఫ్.